మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి సిపిఐ మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సిపిఐ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరటం ఖాయమని సుమన్ చెప్పుకొచ్చారు. రేపు కేతనపల్లి మున్సిపాలిటీలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారంలో పాల్గొంటారంటున్న బాల్క సుమన్తో మా మంచిర్యాల ప్రతినిధి ఉమేష్ ఫేస్ టు ఫేస్. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. చెన్నూరు నియోజకవర్గంతో పాటు కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు సిపిఐ పార్టీ మద్దతిస్తున్న నేపథ్యంలో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నీ తానే ఇంటింటా గడప గడప తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా రేపటి ఏదైతే కేతనపల్లి మున్సిపాలిటీకి మాజీ మంత్రి హరీష్ రావు రానున్న నేపథ్యంలో ఎట్లా ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అడిగి తెలుసుకున్నాం. సుమన్ గారు చెప్పండి, రేపటి ఏదైతే హరీష్ రావు గారి పర్యటన నేపథ్యంలో ఎక్కడ పర్యటన ఉండబోతోంది హరీష్ రావు గారిది? దాదాపు ఎంతమంది జన సమీకరణ చేరున్నారు? పెద్దలు హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు పూర్లోని రాజీవ్ చౌక్లో జరిగేటటువంటి రోడ్ షో కార్యక్రమానికి వారు హాజరవుతున్నారు. ముఖ్యంగా కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ కలిసి ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో మేము పోటీ చేస్తూ ఉన్నాం. సో మా 22 మంది అభ్యర్థుల గెలుపు కోసం, 7 సిపిఐ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల గెలుపు కోసం జరిగే ఆ రోడ్ షో కార్యక్రమానికి వారు విచ్చేస్తున్నారు. పెద్ద ఎత్తున వేలాది మంది మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ వేలాది మందిగా తరలి వచ్చి ఆ రోడ్ షోని బ్రహ్మాండంగా విజయవంతం చేస్తాం. నాకు ఒకటి చెప్పండి, ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కేతనపల్లి మున్సిపాలిటీ కావచ్చు, చెన్నూరు మున్సిపాలిటీ కావచ్చు, ఎక్కడైనా కూడా టికెట్లు అమ్ముకున్నారనే సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. దీన్ని మనం ఎట్లా చూడవచ్చు అంటారు? అంటే మంత్రి గారు కేవలం డబ్బులున్న వాళ్ళకే టికెట్లు ఇచ్చిందని చెప్పి చాలామంది కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కొంతమంది పార్టీకి కూడా రాజీనామా చేశారు. సో ఇవాళ కేవలం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా చెన్నూరు మున్సిపాలిటీలో కానీ, కేతనపల్లి మున్సిపాలిటీలో కానీ డబ్బులను, మందును, అధికారుల వ్యవస్థను, ముఖ్యంగా పోలీసులను నమ్ముకొని ఇక్కడ ఎన్నికల్లో ఎలాగైనా ఈ 2 మున్సిపాలిటీలను గెలవాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న మా అభ్యర్థిని 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు 4 కార్లలో మా గ్యాస్ నాని అనేటటువంటి అభ్యర్థి ఇంటికి వెళ్ళి ఆయనను కారులో బలవంతంగా ఎక్కించుకొని పోయి విత్డ్రా చేయించే ప్రయత్నం చేసినారు. చెన్నూరులో 16వ వార్డుకు సంబంధించినటువంటి మా అభ్యర్థి ముత్యాల రవి గౌడ్ వాళ్ళ ఇంటి మీద నిన్న పోలీసులు దాడి చేసినారు నైట్. అంటే అక్కడ కానీ ఇక్కడ కానీ ఒక రకమైనటువంటి గూండాగిరి, దాదాగిరి, దౌర్జన్యాలు చేస్తూ ప్రజల్ని, కార్యకర్తల్ని, మా నాయకుల్ని, మా అభ్యర్థుల్ని భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం తీసుకొస్తున్నారు. సో వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కరుగాల్సి వాత పెడతారనే నమ్మకం నాకుంది. ఒకటి చెప్పండి, ఏదైతే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఇటు చెన్నూరు మున్సిపాలిటీతో పాటు కేతనపల్లి మున్సిపాలిటీకి కూడా 100 కోట్ల రూపాయల నిధులు ఆనాడు తీసుకొచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కనుక చూసినట్లయితే ఎక్కడికక్కడ అభివృద్ధి, బీఆర్ఎస్ హయాంలో ఏదైతే మంజూరైన అభివృద్ధి పనులన్నింటినీ కూడా నిలిపివేసి ఎక్కడ కూడా అభివృద్ధి కానరావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని మనం ఎట్లా చూడవచ్చు? అంటే గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్న అన్న కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మందమరి మున్సిపాలిటీకి కానీ, కేతనపల్లి మున్సిపాలిటీకి కానీ, చెన్నూరు మున్సిపాలిటీకి కానీ 100 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ మున్సిపాలిటీలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయకుండా 2 సంవత్సరాలు మీనమేషాలు లెక్కబెట్టినారు. సో మేము చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి మేము చాలా నిధులు తీసుకొచ్చినటువంటి తీరు, మేము చేసిన పనులకు సంబంధించి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏమి చేయని ఈ 2 సంవత్సరాల తీరును వివరిస్తూ ప్రజలకు ఒక కరపత్రాన్ని కూడా తీసినాం. కన్నీరు పెడుతున్నటువంటి కేతన్పల్లి అనేటటువంటి కరపత్రాన్ని తీసి మేము చేసినటువంటి పనులు, ఫోటోగ్రాఫ్స్, అదేవిధంగా మేము తెచ్చిన నిధుల వివరాలతో సహా ఈ పాంప్లెట్ను ఇంటింటికి మేము పంచుతూ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో వాళ్ళు అభివృద్ధి చేస్తే వాళ్ళు ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఏం అభివృద్ధి చేశారు, వాళ్ళు కూడా ఒక కరపత్రం మాలాగా తీయాలి కదా. అవేం చేస్తలేరు. కేవలం పోలీసులను, డబ్బును, మందును, బెదిరింపు రాజకీయాలను, గూండాయిజాన్ని నమ్ముకొని మాత్రమే కాంగ్రెస్ పార్టీ కేతనపల్లి మున్సిపాలిటీలో కానీ, చెన్నూరు మున్సిపాలిటీలో కానీ పనిచేస్తూ ఉంది. అదేవిధంగా గతంలో వాళ్ళు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ప్రతి మహిళకు 2500, ప్రతి పెద్ద మనిషికి 4000, ఆడబిడ్డ పెళ్లికి 1,00,000తో పాటు తులం బంగారం, 18 ఏళ్ళు నిండిన అమ్మాయిలకు స్కూటీలు, ఇట్లా అనేక రకాలైనటువంటి హామీలు. రైతులకు రైతు భరోసా కింద 15,000, తర్వాత 2 లక్షల రుణాలు మాఫీ, ఉచిత కరెంటు, ఇట్లా అనేక రకాలైనటువంటి హామీలు రైతులకు ఇచ్చి యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని 4,000 నెలకు, తర్వాత 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామని
అన్ని వర్గాలను మోసం చేసినటువంటి తీరును వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బాకీ పడ్డది ప్రజలకు అనేటటువంటి వివరాల్ని తీస్తూ వివరిస్తూ ఒక కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు కూడా ఇంటింటికి పంచుతున్నాం. సో మేము ఇటువంటి పద్ధతుల్లో మేము ప్రజల్ని కలుస్తూ ప్రజలకు అన్ని విషయాలు వివరిస్తూ మేము గతంలో చేసిన అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలో జరిగినటువంటి పనులను వివరిస్తూ మేము ముందుకు సాగుతున్నాం. చెన్నూరు మున్సిపాలిటీతో పాటు కేతన్పల్లి మున్సిపాలిటీ ఓటర్లకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే గడిచిన 2 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మనల్ని మోసం చేసింది, ఏం పనులు చేయలే. వారు చెప్పినట్టుగా 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఒక్కరికి ఉద్యోగం రాలే. వాళ్ళ ఇంట్లో 3 ఉద్యోగాలు వచ్చినాయి. ఆయనకు మంత్రి ఉద్యోగము, వాళ్ళ కొడుకు ఎంపీ ఉద్యోగము, వాళ్ళ అన్నకు ఎమ్మెల్యే ఉద్యోగం బెల్లంపల్లి నుంచి వచ్చింది తప్ప ఇక్కడ ఎవరికి ఉద్యోగాలు రాలే. తర్వాత ఆయన ఫ్యాక్టరీ పెడుతున్నారు, పోయి రాయబరేలీలో పెట్టి ఫ్యాక్టరీ మంత్రి పదవి తెచ్చుకున్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు ఒకటి కూడా వాళ్ళు నిలబెట్టుకోలేరు. సో 2 ఏళ్ల పాలన పూర్తయి ఇది 3వ సంవత్సరం నడుస్తుంది. ఇంకా హార్డ్లీ ఉన్నది ఇంకో సంవత్సరమే. లాస్ట్ ఇయర్ అంతా ఎన్నికల వాతావరణం ఉంటుంది కాబట్టి పార్టీ వాళ్ళు కాబట్టి అలాంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలవనీయొద్దు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసానికి తగిన 2 మున్సిపాలిటీల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తంగా రేపటి ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో దాదాపు కేతన్పల్లి మున్సిపాలిటీ వ్యాప్తంగా కూడా సుమారు 20 నుంచి 25,000 మంది జన సమీకరణ చేరున్నారు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా పూర్తయినట్లుగా మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ అంటున్నారు. అలాగే అధికార పార్టీ అడుగడుగునా కూడా అటు మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో అధికార పార్టీ అడుగడుగునా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని, ఏదైతే గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధితో పాటు కేతన్పల్లితో పాటు చెన్నూరు మున్సిపాలిటీలో 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మాత్రం కూడా అభివృద్ధి చేయలేదని, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపిస్తేనే ఇవాళ ఈ మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమంటూ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్ టీ న్యూస్ మంచిర్యాల.